ఏమండి, చనిపోయిన దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి గురించి ఎలాంటి ముద్ర వేశారంటే, హైదరాబాద్ నుంచి ఎక్కడ రాజమండ్రి సమీపం వచ్చేదాకా ఈ దారి పొడుగున మంచినీళ్ళు తాగాల, అన్నం నెల ఓన్లీ మందే తాగుతున్నాడు. అది కూడా ఏందనుకున్నావు? రమ్ము, జిన్ను, ఏమండి బడ్వైజర్ బీరు, మళ్ళీ నీళ్లు కూడా లేవు, వాటర్ బాటిల్ కూడా లేదు. డబ్బాలు కొనుక్కోవటం, దారి పొడుగున పరమాణంలా తాగటం, రావటం. 3 చోట్ల పడ్డాడు. 4వసారి వచ్చి అక్కడ పడి బైక్ పైకి లేచి నీట్గా గురిగా ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాకుండా స్ట్రైట్గా వచ్చి ఆయన మీద ఒక దుప్పటి కప్పినట్టు కప్పేసుకుంది బైకు. పాయింట్ గాల సైలెన్సర్ వల్ల లోపల కాలు గాలింది. ఆశ్చర్యక్రియ. దైవజనుడు కదా, అంతే. ఏమండి, హెల్మెట్ గేమ్ గాల, లోపల తల పగిలింది. దైవజనుడు కూడా అంతే. అర్థమైందా? బాడీలో ఎక్కడా దెబ్బ లేదు, ఓన్లీ పెదాలు మాత్రమే చీలాయి. దైవజనుడు కదా, స్పెషల్గా దెబ్బలు అంతే, అట్లుంటాయి. మందు తాగడు, మంచినీళ్ళు తాగడు, అన్నం తినడు, బోరికి మందు అవుతానే వస్తాడు. దైవజనుడు కదా, నీళ్లతో అవసరం లేదు. ఎంత కరడు గట్టిన త్రాగుబోతుగా చిత్రీకరించారంటే, తల దేనికి వేసి కొట్టుకోవాలో అర్థం కావట్లా. అందులో ఆయన ఎందుకు వస్తున్నాడు? డేట్స్ ఇచ్చాడు, వాక్యం చెప్పడానికి వస్తున్నాడు. దారి పొడవునా తాగుతానే వస్తున్నాడు. ఫుల్గా మందేసుకొని బలిపీఠం మీద ప్రభునందు ప్రియులారా అంటాడు అనమాట. ఏమన్నా న్యాయం? యేసు ప్రభుకి ఎలాగ అన్యాయపు తీర్పు జరిగిందో, ఈరోజు దైవ జనులకు కూడా అన్యాయపు తీర్పులే జరుగుతున్నాయి. క్రైస్తవులకు అన్యాయపు తీర్పే జరిగిస్తుంది ఈ సమాజం. దేవుని బిడ్డలకు అన్యాయమే జరుగుతుందండి. ఎందుకంటే చెయ్యెత్తి దెబ్బ కొట్టరు, నోరెత్తి దూషించరు. గొర్రెల్లాగా విలవిలలాడతారు, గిలగిలలాడతారు తప్ప ఏ విధమైన దుర్మార్గాలకు పాల్పడరు. క్రైస్తవులు శాంతి కాముకులు కాబట్టి ఇలాంటి జడ్జిమెంట్లు, ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. పోలీసు వారు అద్భుతమైన ఇన్వెస్టిగేషన్, ఆశ్చర్యకరమైన ఇన్వెస్టిగేషన్ బయలుపరిచారు. గౌరవ పోలీసు వారు, ఎస్పీ